ఒకవైపు డిఎస్సి పరీక్ష, ఇంకొక వైపు హైకోర్టులో విచారణ. డిఎస్సి వాయిదా వేయాలని కోర్టుకు వెళ్లారు 10 మంది నిరుద్యోగులు. ప్రిపరేషన్ కి తగిన టైం ఇవ్వకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారు అంటూ వాళ్ళు ఫిర్యాదు చేశారు. డిఎస్పిని వాయిదా వేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి అన్నది వాళ్ళ డిమాండ్. నిరుద్యోగుల పిటిషన్ పై ఇవాళ హైకోర్టు విచారణ జరపబోతోంది. మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు తాజా అప్డేట్స్ తో. విద్యాసాగర్, సో ఫస్ట్ డే ఎగ్జామ్స్ నిర్వహణ ప్రారంభం టైంలో ఎలాంటి సీన్స్ కనిపించాయి? ఎట్టకేలకు డిఎస్సి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యని చెప్పాలి. కాస్త చివరి నిమిషంలో ఉరుకులు పరుగులు సాగినప్పటికీ కూడా ఇటీవల నిరుద్యోగులంతా కూడా డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలంటూ ఆందోళన చేసిన నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయన్నటువంటి ఒక టెన్షన్ వాతావరణంతో పోలీసులు కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు, ప్రతి ఎగ్జామ్ సెంటర్ దగ్గర కూడా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పూర్తిగా కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వచ్చిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా సేఫ్గా ప్రశాంతంగా ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళేలాగా కూడా చర్యలు తీసుకున్నారు. పూర్తిగా కూడా ఈ రోజు నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు విడతల వారీగా ఎగ్జామ్ జరుగుతుంది. ఎందుకంటే సెకండరీ గ్రేడ్ టీచర్ నుంచి మొదలు స్కూల్ అసిస్టెంట్ల వరకు దాదాపు అన్ని సబ్జెక్టులకు సంబంధించి దాదాపు 11,062 పోస్టుల టీచర్ పోస్టుల భర్తీ నియామకానికి ఒక డిఎస్సి పరీక్షలు జరుగుతున్నాయి. కాబట్టి 2 షిఫ్టుల్లో ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు 2 షిఫ్టుల్లో జరుగుతుంది. రోజు దాదాపు 26,000 మంది పరీక్షలు రాయబోతున్నారు. అంటే ఒక్కో షిఫ్ట్లో 13,000 మంది అభ్యర్థులు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 14 పరీక్షా కేంద్రాల్లో 14 జిల్లాల్లో ఉన్నటువంటి 56 పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. అయితే ఈ డిఎస్సికి సంబంధించి టెట్కు ఇటీవలే నిర్వహించారు. ఈ టెట్కు డిఎస్సికి మధ్య సరైన గ్యాప్ ఇవ్వలేదు, సమయం చదువుకోవడానికి ప్రిపరేషన్ టైం దొరకలేదు. కాబట్టి వారంతా కూడా కాస్త టైం ఇవ్వాలంటూ ఇటీవల ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మాత్రము సరైన సమయమే ఉంచామన్నటువంటి ఉద్దేశంతో యథావిధిగా పరీక్షలు నిర్వహణ చేస్తుంది. ఇప్పుడు సాఫీగా సాగుతున్న పరీక్షలు కూడా చూసాం. మనం చూడొచ్చు, పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులు చిన్నపిల్లలను తీసుకొని వస్తే వాళ్ళ తల్లి ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి వెళ్తే వాళ్ళ అమ్మమ్మ పాపని ఇక్కడ ఒక దగ్గరే ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్ వద్ద ఒక చెట్టు దగ్గర ఊయాల కట్టి ఆడిస్తున్నట్టు చెప్తుంది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? 5 నుండి వచ్చినాం సార్. ఇట్లా వాళ్ళ మదరు ఎగ్జామ్ రాయడానికి కదా? అవును సార్. ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు? చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతుంది. అంటే దూరం నుంచి వచ్చారు, ఇక్కడ ఎక్కడ కూర్చోడానికి ప్లేస్ లేకుండా? కూర్చోడానికి అంటే ఇక్కడ కూర్చున్నాక వాళ్ళు లేపినందుకు ఆడ కూర్చున్నాం సార్. ఈడ వద్దమ్మా అన్నందుకు ఈడ తొట్ల కట్టి ఊపుతున్నాం సార్. అది చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీంతో ఆ పాపను నిద్రపుచ్చడానికి ఒక చెట్టుకు, ఎగ్జామ్ సెంటర్ సమీపంలో ఉన్నట్టు ఒక చెట్టుకి ఊయల కట్టి ఆ పాపను ఆడిస్తున్న పరిస్థితులు కూడా మనకి ఇక్కడ చూస్తున్నాము. ఇలాగే అభ్యర్థులు కొంతమంది చివరి నిమిషంలో ఉరుకులు పరుగులు వచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం గమనించాము. మరికొంతమంది అభ్యర్థుల వెంట వచ్చిన వారంతా కూడా రోడ్ల వెంట ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పోలీసులు వారెవరిని కూడా ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి కూడా రానివ్వకుండా దూరంగానే ఆపివేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పూర్తిగా 144 సెక్షన్ని అమలు చేసి ఎగ్జామ్ సెంటర్ వద్ద పూర్తిగా భద్రతను కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. మరొక వైపు అటు హైకోర్టులో కూడా ఈ యొక్క డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలి. ఎందుకంటే చదువుకోవడానికి సరైన సమయం దొరకలేదు. టెట్టు రాసినటువంటి 45,000 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. వారంతా కూడా ఈరోజు డిఎస్సి పరీక్షలకు అటెండ్ అవుతారు. వారందరికీ కూడా సరైన సమయం దొరకలేదు. కాబట్టి ఒక ఎగ్జామ్కి ఇంకొక ఎగ్జామ్కి మినిమం గ్యాప్ 3 months అనేది ఉండాలి. కానీ ఒక నెల వ్యవధిలోనే డిఎస్సి ఎగ్జామ్ వచ్చిందంటూ కూడా వారంతా కోర్టుకి ఎక్కడం జరిగింది. కోర్టులో మరొక వైపు ఏం జరగబోతుందన్నటువంటి ఉత్కంఠ కూడా మరికొంతమంది అభ్యర్థుల్లో నెలకొన్నటువంటి పరిస్థితుల్లోనే డిఎస్సి పరీక్షలు కాస్త సాఫీగానే ప్రారంభమైన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. మరొక మధ్యాహ్నం తర్వాత మరొక 13,000 మంది కూడా ఎగ్జామ్కి అటెండ్ అవబోతున్నారు. ఇదే తరహాలో వచ్చే నెల ఆగస్టు 5వ తారీఖు వరకు కూడా ఇదే విధంగా డిఎస్సి పరీక్షలు కొనసాగబోతున్నాయి.